ఇంద్రప్రస్థం చూడడానికి దుర్యోధనుడు శకుని కలిసి వెళ్లారు. ముందుగా అక్కడ సైన్యం ఎంతుందో వాళ్ళు చూశారు. ఇంద్రప్రస్థంలోని సైన్యాన్ని చూసి ఇక ప్రపంచంలో ఏ రాజ్యమైనా ఎంత పెద్ద రాజ్యమైనా యుద్ధం చేసి పాండవుల్ని ఓడించలేరు. ఎందుకంటే కనుచూపు మేర ఎటు చూసినా సైనికులు, గుర్రాలు, రథాలు, ఏనుగులు, ఆయుధ కర్మాగారాలు ఉన్నాయి. రాజసూయ యాగం జరిగినప్పుడు వీరు ఓడించిన అన్ని రాజ్యాల నుండి సగం సైన్యాన్ని ఇంద్రప్రస్థానికి వీళ్ళు తీసుకొచ్చారు. ఇలా అన్ని రాజ్యాల సైన్యం కలిసి ఒక మహాసైన్యంగా మారింది. అప్పుడే దుర్యోధనుడు నిర్ణయించుకున్నాడు, వీళ్ళని నీతిగా న్యాయంగా యుద్ధంలో మనం ఓడించలేమని. సరే అని ఇక మరి ఖజానా ఎంతుందో చూడడానికి వారు వెళ్ళారు. వారి ఖజానా యొక్క ముఖద్వారం తెరిచి చూస్తే హిమాలయ పర్వతాలు ఎలా ఉంటాయో అలా పర్వతాల రూపంలో ఎంతో బంగారం, వజ్రాలు, నాణాలు, ఆభరణాలు కుప్పలు తెప్పలుగా వరుసగా ఏర్పరిచిన పర్వతాల సమూహంలా ఆ ఖజానా ఉంది. వీరు జయించిన రాజ్యాల సంపద, ఇతర రాజులు వీరికి బహుమానంగా ఇచ్చిన సంపద అన్ని కలిసి ఇంత సంపద అయింది. ఆ సంపద చూసిన దుర్యోధనుడికి మాత్రం ప్రపంచంలో ఉన్న సంపద అంతా తీసుకొచ్చి ఒక్క చోటున పెడితే ఎంత అవుతుందో అంతటి సంపద ఈ ఇంద్రప్రస్థంలో మాత్రమే ఉంది అన్నట్టుగా ఆయనకు అనిపించింది. వీరిని డబ్బుతో కూడా మనం జయించలేం, మరి వీరిని ఎలా జయించాలి అనే ఆలోచనలో తను పడ్డాడు. ఇక దుర్యోధనుడు శకుని చూడడానికి మిగిలింది మయుడు నిర్మించిన ఒక మాయాకోట. వీరిద్దరూ అక్కడికి వెళ్లారు. వీరితో పాటు ఇతర రాజ్యపు రాజులు కూడా గుంపులు గుంపులుగా ఆ కోట చూడడానికి వచ్చారు. అయితే అక్కడికి వచ్చిన వారిలో కొంతమందికి టూరిస్ట్ గైడ్ లాంటి ఒకరు దగ్గరగా ఉండి ఆ కోటలోని వింతలు విశేషాలు వివరిస్తున్నారు. ఆ వింతలు విన్న అక్కడ రాజులు ఆ కోటని ఆహా ఓహో అని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. దుర్యోధనుడు ఆ పొగడ్తల్ని తట్టుకోలేక వీరందరితో కాదు, నేను ఒక్కడనే ఈ కోటను చూస్తాను అని నెమ్మదిగా గుంపులో నుండి పక్కకు వచ్చాడు. పక్కనే ఉన్న ఒక గదిలోనికి తను వెళ్ళాడు. ఆ గదంతా అందానికి అర్థం ఇదే అన్నంత అందంగా ఉంది. ఒకవైపుగా చూస్తే గాలిలో చేపలు తేలుతున్నాయి అన్నట్టుగా పక్కన గోడపైన స్ఫటికంతో తయారు చేసిన ఒక ఎక్వేరియం ఉంది. చరిత్రలో మొట్టమొదటిసారిగా ఎక్వేరియం మనం ఇక్కడే విన్నాం. తనకి ఎదురుగా చూస్తే కింద ఒక చిన్న నీటి మడుగు ఉంది. అందులో కలువ పూలు, చేపలు ఉన్నాయి. ఆ నీటిని తాగుదామని తన చేతిని ఆ మడుగులో పెట్టడానికి దుర్యోధనుడు ప్రయత్నించాడు. కానీ అది నీటి మడుగు కాదు. మరి ఇక్కడ ఎలా నీటి మడుగు ఉన్నట్టు కనిపిస్తుంది అని చూస్తే తన చుట్టూ ఉన్న గోడల మీద, స్తంభాల మీద వజ్రాలు, వైడూర్యాలు, పద్మరాగమణులు, కెంపులు ఇలా నవరత్నాలు వివిధ యాంగిల్స్ లో పెట్టడం వల్ల వాటిపైన పడే సూర్యకిరణాల రిఫ్లెక్షన్ నేల మీద పడి అది ఒక నీటి మడుగులా కనిపించింది. ఇక దుర్యోధనుడు కూడా ఆ కోటని మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు. ఇంతటి అద్భుతాన్ని నేను ఎప్పుడు చూడలేదు అని మనసులో ఆశ్చర్యపోతూ ఆనందపడ్డాడు. ఆ గది తర్వాత ఒక తలుపు కనిపించింది. దాని మీద మాయా మందిరం అని రాసి ఉంది. అదే హాల్ ఆఫ్ ఇల్యూజన్స్. ఆ గదిలో ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా ఉంటుందని చాలా మంది అనుకుంటారు. కానీ ఆ గదిలో ముఖ్యంగా ఉండేది నీ ఆనందానికి, నీ భయానికి ప్రతిబింబాలు. అంటే నువ్వేంటో, నీ భయం ఏంటో, నీ సంతోషం ఏంటో అక్కడ కనిపిస్తాయి. అవి వాస్తవాలు అవ్వచ్చు, కాకపోవచ్చు. అందుకే ఆ గదిని హాల్ ఆఫ్ ఇల్యూజన్స్ అని అనేవారు. ఆ మందిరంలోకి దుర్యోధనుడు ఎంటర్ అయ్యాడు. ఆ మందిరం అంతా వింతగా, విచిత్రంగా ఉంది. ఎటు చూసినా అద్దాలే ఉన్నట్టుగా అనిపిస్తుంది. చుట్టూ గోడల పైన, పైన సీలింగ్స్ పైన, కింద నేల మీద ఎటు చూసినా అద్దాలే తనకు కనిపిస్తున్నాయి. దుర్యోధనుడు అలానే ముందుకు నడుస్తూ ఉంటే ఒక నీటి మడుగు కనిపించింది. ఆ నీటి మడుగు కూడా ముందు గదిలో ఉన్నట్టే మరో మాయ అని అనుకొని దాని మీద కాలు వేశాడు. కానీ అది నిజంగానే నీటి మడుగు. దానిలో గదితో పాటు దుర్యోధనుడు పడిపోయాడు. తన బట్టలన్నీ తడిసిపోయాయి. అయ్యో, నేను నీటిలో పడిపోయాను, ఎవరు నన్ను చూడలేదు కదా అని చుట్టూ చూసుకున్నాడు. ఎవ్వరూ కనిపించలేదు. అప్పుడు పెద్దగా ఒక అమ్మాయి నవ్వు దుర్యోధనుడికి వినిపించింది. ఎవరిది నవ్వు అని పైకి చూస్తే బాల్కనీలో నుండి ద్రౌపది దుర్యోధను చూసి గట్టిగా నవ్వుతున్నట్టుగా దుర్యోధనుడికి కనిపించింది. ఆపు నీ హాస్యం, నేను హస్తినపురానికి రాజుని, నన్ను చూసి నువ్వు నవ్వుతావా, ఎంత పొగర నీకు అని దుర్యోధనుడు అరిచాడు. ద్రౌపది ఇంకా గట్టిగా నవ్వడం మొదలుపెట్టింది. అప్పుడు దుర్యోధనుడు రియలైజ్ అయ్యాడు, నాశనం చేశాము అని అనుకున్న పాండవులకి మరలా ఇంత వైభవం రావడానికి కారణం వాళ్ళ జీవితంలోకి ద్రౌపది ప్రవేశించడం. ఎప్పుడైతే ద్రౌపదిని అర్జునుడు పెళ్లి చేసుకున్నాడో ఆ రోజునే వాళ్ళ దశ తిరిగిపోయింది. అయితే నా టార్గెట్ ఇక పాండవులు కాదు, ద్రౌపదే. ఎప్పుడైతే ద్రౌపదిని నేను మానసికంగా, శారీరకంగా నాశనం చేస్తానో ఆ రోజునే పాండవులు నేను జయించిన వాడిని అవుతాను అని మనసులో అనుకుంటున్నప్పుడు పక్కనున్న మరో అద్దంలో భీముడు కనిపించి, దుర్యోధన, నీకు కట్టుకోవడానికి మా రాజ్యంలో నేసిన పట్టుబట్టలు పంపించమంటావా అని వెటకారంగా అంటూ నవ్వాడు. ఇక దుర్యోధనుడు ఆ అవమానం తట్టుకోలేక ఆ మాయ మందిరంలో నుండి బయటకు వచ్చి ఎవ్వరికి చెప్పకుండా హస్తినపురానికి వెళ్ళిపోయాడు. తన ఏకాంత మందిరంలోకి వెళ్ళి తలుపు వేసుకున్నాడు. శకుని, ధృతరాష్ట్రుడు, గాంధారి అందరూ వచ్చి తలుపు తెరవమన్నా తెరవలేదు. అప్పుడు దుర్యోధనుడు, నేను ఓడిపోయాను, అన్ని విధాలుగా ఓడిపోయాను, వాళ్ళని డబ్బుతో, యుద్ధంతో ఏ విధంగానూ నేను ఇక జయించలేను,
వాళ్ళిప్పుడు నా ఊహకు కూడా అందరంత ఎత్తుకి ఎదిగిపోయారు. నేను ఏదైతే చూడకూడదు అని అనుకున్నానో అదే ఈరోజు నేను చూశాను. నా మొహమిక ఎవరికి చూపించను, నాతో ఎవరు మాట్లాడొద్దు, నన్ను ఒంటరిగా వదిలేయండి అని గదిలో నుండి గట్టిగా అరిచాడు. శకునితో సహా ఎవరి మాట వినిపించుకోవట్లేదు. సరే, సమయం వచ్చినప్పుడు దుర్యోధనుడితో మాట్లాడదామని శకుని కూడా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఫ్రెండ్స్, ఒక మోస్ట్ ఇంట్రెస్టింగ్ కథ చదివితే చాలు అది ఒక మనిషి జీవితాన్నే మార్చేస్తుందంటే మీరు నమ్ముతారా? కేవలం ఆ కథ మీ పిల్లలకి చదివి వినిపిస్తే చాలు వాళ్ళ జీవితానికి కావాల్సిన విలువలు నేర్చుకుంటారు అంటే మీరు నమ్ముతారా? మీరు జీవితంలో అనుభవిస్తున్నా లేక రాబోతున్నా ఎలాంటి సమస్యకైనా పరిష్కారం ఒక కథ చదివితే చాలు మీకు దొరుకుతుంది అంటే మీరు నమ్ముతారా? ఎస్, ఇట్స్ పాసిబుల్ ఓన్లీ విత్ ద గ్రేటెస్ట్ ఎపిక్ ఎవర్ టోల్డ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ మ్యాన్ కైండ్. ఇట్స్ ద మహాభారత. ఈ కథ ఒక సూపర్ హిట్ మూవీ కన్నా 100 రెట్లు గొప్పగా ఉంటుంది. ఇట్స్ ఎ ఛాలెంజ్. విక్రమాదిత్య మాటలో రాసిన మహాభారతం పూర్తి కథ 2 భాగాలలో పుస్తకం ఇంకా ఈబుక్ రూపంలో అమెజాన్ ఇంకా 43 ఆన్లైన్ స్టోర్స్లో దొరుకుతుంది. ఈ పుస్తకం ప్రపంచవ్యాప్తంగా 54 భాషల్లో దొరుకుతుంది. లింక్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వెంటనే ఆర్డర్ చేయండి. ఎందుకంటే ఇది కేవలం ఒక పుస్తకం మాత్రమే కాదు, ఇది నీ జీవితానికి కావాల్సిన గ్రంథాలయం. దుర్యోధనుడు మాత్రం ఇక జీవితంలో ఆ గదిలో నుండి బయటకు రాకూడదు అని నిర్ణయించుకున్నాడు. ఇక ఇంద్రప్రస్థంలో అందరూ సంతోషంగా ఏ కష్టం చీకు చింత లేకుండా ఆనందంగా ఉన్నారు. ఒక రోజు రాత్రి అర్జునుడు నిద్రపోతుండగా కాపాడండి కాపాడండి అని పెద్ద ఏడుపులు వినిపించాయి. అర్జునుడికి మెలకు వచ్చి లేచి బయటకు వచ్చి చూస్తే ఒక ముసలి బ్రాహ్మణుడు ఎంతో బాధతో ఏడుస్తున్నాడు. ఏమైంది బ్రాహ్మణ అని అడిగితే, కొంతమంది దొంగలు మా ఇంటికి వచ్చి నేను ఎన్నో సంవత్సరాలుగా నా కుటుంబ సభ్యుల్లాగా చూసుకుంటున్న ఆవులని దూడలని దోచుకొని అడవి మార్గంలో తీసుకెళ్లిపోతున్నారు, నువ్వు వాటిని రక్షించాలి అర్జున అని అన్నాడు. వెంటనే అర్జునుడు, నా రాజ్యంలో దొంగల, వాళ్ళని ఇప్పుడే శిక్షిస్తాను అని ఆయుధాల కోసం కోటలోకి వెళ్ళాడు. అప్పుడే అర్జునుడికి గుర్తొచ్చింది, తన ఆయుధాలు ఉన్న గదిలోకి వెళ్ళాలంటే ధర్మరాజు యొక్క ఏకాంత మందిరం నుండి వెళ్లాల్సిందే అని. కానీ నారదుడు చెప్పిన దాని ప్రకారం ద్రౌపది ఒక్కో సంవత్సరం ఒక్కరికి మాత్రమే భార్యగా ఉండాలి. మొదటగా ధర్మరాజుకి భార్యగా ఉండాలి. ఈ సంవత్సరం పాటు ధర్మరాజు యొక్క ఏకాంత మందిరం వైపు పాండవుల్లో మిగిలిన 9గురిలో ఏ ఒక్కరు వెళ్ళినా వాళ్ళు సంవత్సరం పాటు తీర్థయాత్రలకి వెళ్ళాలి. నాకు శిక్ష పడినా పర్లేదు, బ్రాహ్మణుడికి ఇచ్చిన మాట ప్రకారం తన గోవుల్ని కాపాడాలని ధర్మరాజు మందిరానికి వెళ్ళి, అన్న నేను అర్జునుడిని, నాకు ఆయుధాలు కావాలి, తలుపు తెరవండి అని అడిగాడు. కానీ లోపల నుండి ఏ సమాధానం రాకపోయేసరికి అర్జునుడే తలుపు తెరిచి లోపలికి వెళ్ళి తన ఆయుధాలని తీసుకొని ఆ దొంగలు వెళ్ళిన దారి వైపు వెళ్ళాడు. వారిని వెతికి పట్టుకొని పోరాడి జయించి గోవుల్ని కాపాడి బ్రాహ్మణుడికి ఇచ్చాడు. మరుసటి రోజు ఉదయం జరిగిందంతా ధర్మరాజుకి అర్జునుడు చెప్పి, నేను తీర్థయాత్రలకి వెళ్తున్నాను అని చెప్పాడు. దానికి ధర్మరాజు ఒప్పుకోలేదు. నువ్వు చేసింది ధర్మం, తప్పేమీ కాదు, నువ్వు వెళ్లాల్సిన అవసరం లేదు అని అన్నాడు. అర్జునుడు మాత్రం, నేను ఇచ్చిన మాట మీద నేనే నిలబడలేకపోతే ఎలా, నేను వెళ్ళి తీరాల్సిందే, అనుమతించండి అని ధర్మరాజుని అడిగాడు. ధర్మరాజు ఇష్టం లేకపోయినా ఒప్పుకున్నాడు. అర్జునుడు తీర్థయాత్రలకి బయలుదేరాడు. అలా వెళ్తూ వెళ్తూ హిమాలయాలకి వెళ్ళాడు. గంగా నది ఎక్కడైతే మొదలవుతుందో ఆ ప్రదేశంలో ఉంటూ రోజు తపస్సు చేసుకునేవాడు. ఒకరోజు ఉదయం తపస్సుకి సిద్ధం కావడం కోసం ఆ నదిలో స్నానం చేస్తుండగా ఏదో తెలియని శక్తి అర్జునుడిని నీళ్ళలోకి లాగేసింది. అర్జునుడు స్పృహ కోల్పోయాడు. మరుసటి రోజు కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగా ఒక అత్యంత సౌందర్యవతి అయిన యువతి కనిపించింది. ఆమె పేరు ఉలూచి. ఆమె నాగలోకపు రాజైన నాగకౌరవ్యుడి కూతురు. వీర, నన్ను వరించు అని అడిగింది. అర్జునుడు ద్రౌపది కోసం చెప్పి కుదరదు అని అన్నాడు. కానీ ఆమె అర్జునుడిని ఒప్పించింది. అక్కడే వీరు ఆనందంగా కొన్ని నెలల పాటు గడిపారు. ఇక నేను వెళ్లాల్సిన సమయం వచ్చిందని అర్జునుడు చెప్పి ఆమెని అక్కడే వదిలేసి మరలా అర్జునుడు బయలుదేరాడు. అలా వెళ్తూ వెళ్తూ మానులూరుకి వచ్చాడు. అక్కడ రాజు చిత్రసింగ్, తన కూతురు పేరు చిత్రాంగద. అప్పటికే గడ్డాలు మీసాలు పెంచుకొని అర్జునుడు ఒక సన్యాసి రూపంలో ఉన్నాడు. చిత్రసింగ్ తన కోటలో అర్జునుడికి ఆశ్రయం ఇచ్చాడు. చిత్రాంగద అర్జునుడిని చూసి ప్రేమలో పడింది. తానే అర్జునుడు అని తెలుసుకొని ఎంతో సంబరపడింది. ఆమె వాళ్ళ నాన్నని ఒప్పించి అర్జునుడిని పెళ్లి చేసుకుంది. చిత్రసింగ్ ఒక షరతు మీద వీరి పెళ్లికి ఒప్పుకున్నాడు. అదేంటంటే అతని వంశంలో మగవాళ్ళకి మగపిల్లలు పుట్టరు అని శాపం తగిలింది. కాబట్టి తన రాజ్యానికి రాజుగా అర్జునుడి వల్ల పుట్టబోయే కొడుకుని ఇక్కడే వదిలి వెళ్ళాలి అని షరతు పెట్టాడు. దానికి అర్జునుడు ఒప్పుకున్నాడు. కొన్ని నెలలకి చిత్రాంగద గర్భం దాల్చింది. షరతు ప్రకారం కొడుకుని తనతో తీసుకెళ్లకూడదు, కొడుకుని జాగ్రత్తగా చూసుకోవడానికి నేను రాను అని చిత్రాంగద అర్జునుడికి చెప్పింది. అర్జునుడు చిత్రాంగదని తన నాన్న దగ్గరే వదిలి మరలా తీర్థయాత్రలకి బయలుదేరాడు. అలా వెళ్తూ వెళ్తూ ద్వారకాకి దగ్గరలో ఉన్న ప్రభాస క్షేత్రానికి వెళ్ళాడు.
అర్జునుడు అక్కడికి వచ్చాడని తెలుసుకున్న కృష్ణుడు అర్జునుడిని కలవడానికి వెళ్ళాడు. ఒకరినొకరు పరామర్శించుకొని కొన్ని రోజుల పాటు అక్కడే ఉండి ద్వారకా విశేషాలు కృష్ణుడి ద్వారా అర్జునుడు తెలుసుకున్నాడు. ద్వారకా అంతట్లో అర్జునుడికి ఇంట్రెస్టింగ్ అనిపించింది సుభద్ర. సుభద్ర కృష్ణ బలరాముల ముద్దుల చెల్లెలు. ఆమె గురించి, ఆమె అందం గురించి విని ఆమెని చూడకుండానే అర్జునుడు ఆమెతో ప్రేమలో పడ్డాడు. అదే విషయం కృష్ణుడికి చెప్పాడు. అప్పుడు కృష్ణుడు, అర్జున, సుభద్రని పెళ్లి చేసుకోవడం నువ్వు అనుకున్నంత సులభం కాదు. బలరాముడు ఆమె పెళ్లి వేరే వాళ్ళతో నిర్ణయించాడు. అయినా నువ్వు ప్రేమిస్తున్నావు కాబట్టి ఒకవేళ సుభద్ర కూడా నిన్ను ప్రేమిస్తే నీ పెళ్లి చేసే బాధ్యత నాది అని కృష్ణుడు అర్జునుడికి మాటిచ్చాడు. రేపే మనం ద్వారకాకి వెళ్తున్నాం, అక్కడ నీ కళ్యాణ ముహూర్తం నిర్ణయిస్తాను అని కృష్ణుడు అర్జునుడితో అన్నాడు. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎపిసోడ్లో కంటెంట్ వేరే లెవెల్లో ఉంటుంది. డోంట్ మిస్ ఇట్. మళ్ళీ నెక్స్ట్ సాటర్డే సేమ్ టైంకి కలుసుకుందాం. నేను రాసిన మహాభారత పుస్తకాన్ని ఇప్పుడే ఆర్డర్ చేయండి. లింక్స్ ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అలాగే ఇప్పటి వరకు నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. టిల్ దెన్ టేక్ కేర్. బాయ్.